అంటే అప్పుడు హైదరాబాద్లో రామారావు గారు వైస్రాయ్ హోటల్ ఇష్యూ జరగడం, మీరు అప్పుడు హైదరాబాద్లో అది కాదు, నాదెళ్ల భాస్కర్ నాదెళ్ల భాస్కర్, అది ముందు ఇన్సిడెంట్. అప్పుడే ఆయన అమెరికా నుంచి వచ్చాడు, హార్ట్ బైపాస్ చేసుకొని. వీళ్ళందరూ ఒక గ్రూప్గా చేరారు. చేరి గవర్నర్కి మెమోరాండం ఇచ్చారు. అప్పుడు నేను లేను, అంటే ఇది విషయం చెప్తున్నా, వచ్చి తెలుసుకున్నది. గవర్నర్ కూడా రామ్లాల్, అతను చాలా అనుభవం చాలా తక్కువ, హిమాచల్ ప్రదేశ్ నుంచి వచ్చాడు. సో వచ్చిన వాళ్ళు అసలు కాంగ్రెస్ లెజిస్లేటర్స్, తెలుగుదేశం లెజిస్లేటర్సా కాదా, ఈ లెజిస్లేటర్స్ కాంగ్రెస్ వాళ్ళు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేయగలరా, నెంబర్ ఉందా, ఇవన్నీ ఆయన వెరిఫై చేయలేదు. చేయకుండా కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్ చేశారు. సో ఢిల్లీను కాంగ్రెస్ గవర్నమెంట్ కదా, ఆయనకి అపాయింట్ చేశారు. సో ఆ విధంగా ఆయన క్యారీ అయిపోయి ఇతను ఎన్టీ రామారావు వీళ్ళందరూ గ్రూప్గా వెళ్ళినా వీళ్ళని పట్టించుకోకుండా నాదెళ్ల భాస్కర్ స్వేరింగ్ చేయించాడు. చేసి 1 monthలో నువ్వు ప్రూవ్ చేసుకోవాలి నీ మెజార్టీ అన్నాడు. సో 1 month టైం నాకు చాలు అని ఆయన అనుకున్నాడు. ఆయన అంటే చాలామంది చేరారు ఆయనతో. సో నేను ఇవన్నీ చూసి రామారావు వాళ్ళని అరెస్ట్ కూడా చేశారు, బట్ తర్వాత విడిచిపెట్టేశారు. సో అప్పుడు పెద్ద రియాక్షన్ జనంలో వచ్చింది, ఆల్ ఓవర్ ఇండియా కూడా. అండ్ వాజ్పేయి, తర్వాత ఆల్ టాప్ లీడర్స్, హెచ్ఎన్ బహుగుణ, చంద్రశేఖర్, ఆల్ టాప్ పొలిటికల్ పార్టీస్ లీడర్స్ అందరూ, యాంటీ కాంగ్రెస్ లీడర్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. వచ్చి అన్యాయం, ఇంత పెద్ద మ్యాండేట్ వచ్చిన మనిషిని ఇలా తీసేస్తావు, ఆయన లేరు. అండ్ మెజార్టీ ఆర్ విత్ ఎన్టీ రామారావు. సో లెట్ అస్ పెరేడ్ దెమ్ బిఫోర్ ప్రెసిడెంట్ అని ఇక్కడ నుంచి ట్రైన్స్లోనూ ఫ్లైట్లో తీసుకెళ్లారు. అప్పుడే నేషనల్ ఫ్రంట్ కూడా ముందు అక్కడ ప్రెసిడెంట్ ఇంటికి చూపించి, తర్వాత వాళ్ళు ఏం చేశారంటే తెలివిగా మళ్ళీ హైదరాబాద్ వెళ్తే ప్రమాదం, గవర్నమెంట్ ఇప్పుడు మన చేతుల్లో లేదు కదా. సో దే వెంట్ డైరెక్ట్లీ టు బెంగళూరు. అక్కడ హెగ్డే వాజ్ ది సీఎం. సో హెగ్డే జనతా పార్టీ సీఎం కదా. సో హీ సెడ్ ఐ విల్ గివ్ ప్రొటెక్షన్ అని మైసూర్లో ఒక హోటల్లో వీళ్ళందరినీ పెట్టాడు. సో అప్పుడుకి అర్థమైంది మెజార్టీ ఆయనతోనే ఉన్నారు, ఈయనకి మెజార్టీ లేదు అసెంబ్లీలో నిరూపించడానికి. బట్ అసెంబ్లీలో పెట్టాలి కదా. సో ఈయన క్యాబినెట్ ఎక్స్పాండ్ చేశాడు, ఆయనతో ఉన్న వాళ్ళకి మినిస్టర్లు ఇచ్చాడు. బట్ హీఈస్ ఫాలోయింగ్ షార్ట్ బై అబౌట్ 10 or 11 MLAs ఆ టైంలో. సో డేట్ పెడితే ఎన్టీ రామారావు విత్ హిస్ పీపుల్ అగైన్ కేమ్ ఫ్రమ్ మైసూర్. సో దారిలో ఏదైనా చేద్దామని కూడా అనుకున్నారు, వీళ్ళు ప్లాన్ చేశారు. కానీ ఈ వాజ్పేయి అందరూ, ఆల్ స్టాల్వర్డ్స్ అందరూ ఉన్నారు ఆయనతో ఆ బస్సుల్లో. వీళ్ళందరూ వచ్చారు ఇక్కడికి. అయితే స్పీకరు వాళ్ళవాడే కనుక ఏదో సంతాప ఏదో అడ్జెంట్ చేయడం, ఇంకేదో కార్యం అడ్జెంట్ చేయడం, గొడవ అవుతుంటే అడ్జెంట్ చేయడం, అలా 3-4 రోజులు చేశారు. సో వాళ్ళందరూ రామకృష్ణ స్టూడియో నుంచి రావడం, మళ్ళీ అసెంబ్లీ నుంచి రామకృష్ణ స్టూడియోకి వెళ్ళిపోవడం. ఆల్ ఎమ్మెల్యేస్ రామకృష్ణ స్టూడియో ఉండేవాళ్ళు. ఆఖరికి ఇంకా లాభం లేదనుకొని ఇందిరాగాంధీ అండర్స్టూడ్ ఎంత డ్యామేజ్ జరిగిందో దీనివల్ల. సో రామ్లాల్ని మార్చేసి శంకర్ దయాళ్ శర్మ, ఒక ఎక్స్పీరియన్స్డ్ కాంగ్రెస్ మ్యాన్, ఆయన పంపించారు. చాలా ఆయన పెద్ద మనిషి. ఆయన వచ్చి వెంటనే ఇక నువ్వు ప్రూవ్ చేసుకోలేవు అని ఎన్టీ రామారావుని పిలిచి, ఈయన ఇది బర్తరఫ్ చేసి ఎన్టీ రామారావుని స్వేరింగ్ చేశాడు. చేసి నువ్వు ప్రూవ్ చేసుకోండి, నేను అక్కడ 2వ రోజో 3వ రోజో మెజార్టీ ఎమ్మెల్యేస్ ఈయనతో ఉన్నా ప్రూవ్ చేసుకున్నాడు ఆయన. సో అప్పటి నుంచి ఈయన కంటిన్యూ అయ్యాడు. సో ఈ పీరియడ్లో నాకు ఇక్కడ తీసుకొచ్చారు ఇంటెలిజెన్స్లో. సో నేను పెద్దగా నాకు చేసేదేమీ లేదు, నాకేం తెలియదు కూడా. సో నేను కొద్ది రోజులు ఉండి నేను వెళ్ళిపోయాను మళ్ళీ వరంగల్. ఏదో తేలినాక వద్దాంలే, ఇప్పుడు మనం చేసే పరిస్థితి కూడా ఏం లేదు, నాకు వెళ్ళిపోయాను. వెళ్ళిపోయినాక ఈ డెవలప్మెంట్స్ వచ్చాయి. శంకర్ దయాళ్ శర్మ రావడం, రామారావు మళ్ళీ సీఎం అవడం అయినాక కొంచెం మళ్ళీ వచ్చాను. మళ్ళీ ఎందుకంటే నేను ఇక్కడ మరి రిపోర్ట్ చేశాను కదా, వచ్చి నేను ఇంటెలిజెన్స్లో కంటిన్యూ అవుతున్నాను. రామారావు వచ్చాక నా ఉద్దేశం ఏమిటి, నేను ఏదో గెస్ట్ హౌస్లో ఉండేవాడిని ఇక్కడ. రామారావు అతను ఇచ్చిన భాస్కరరావు చేసిన పోస్టింగ్స్ అన్నీ రద్దు చేస్తున్నాడు కదా. సో నన్ను కూడా ఆటోమేటిక్గా మళ్ళీ వరంగల్ వేస్తాడు. వరంగల్ నేను చేస్తున్న పని మీద మంచి అభిప్రాయం ఉంది ఎన్టీ రామారావుకి. వచ్చినప్పుడు కూడా నాతో బాగా మాట్లాడేవాడు. మా పోలీస్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్లో కూడా బాగా మాట్లాడేవాడు నా గురించి రామారావు. సో నన్ను వెనక్కి పంపించేశాడు ఆటోమేటిక్గా అని. మా ఫ్యామిలీ అంతా అక్కడే ఉన్నారు. కానీ 1 month 1.5 months అయిపోయింది, పంపలేదు. సో అప్పుడు ఏంట్రా అని వాళ్ళ సెక్రటరీ అడిగించాను, నా ఆర్డర్స్ వెళ్ళిపోతానని. ఆ సెక్రటరీ అడిగితే లేదు ఆయన మనతోనే ఉంటాడు, ఎందుకు ఆయన వరంగల్ వెళ్తాడు, ఇక్కడే ఉంటాడు, ఇక్కడే ఉండాలి ఆయన అని అన్నాడు. నేనే ఆర్డర్స్ మార్చను అన్నాడు. సో ఐ హ్యావ్ టు కంటిన్యూ ఇన్ ఇంటెలిజెన్స్ ఎన్టీ రామారావు. సో అప్పుడు రోజు వెళ్ళేవాడిని. అప్పుడు అంటే విజయరామారావు మళ్ళీ వచ్చాడు. సో విజయరామారావు నేను వెళ్ళి కలుస్తుండేవాళ్ళం, బ్రీఫింగ్ అదంతా కూడా.
థ్యాంక్ యూ.